నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అక్కడ గెలిస్తే దాదాపు ఏపీని గెలిచినట్లే. అక్కడ గెలిచిన వాళ్ళే రాష్ట్రానికి ఏలికలు. మరి అంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాంతాల్లో ఇద్దరు ఉద్దండులు నువ్వా నేనా అంటూ తలపడబోతున్నారు. కానీ ఆయన కంటే ఈయనకే ప్రయారిటీ ఇస్తోందట సీమ ప్రజానీకం. ఇంతకు ఎవరైనా తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. ఇది సీమ గడ్డ, రాయిలేలిన అడ్డ, పౌరుషాల పురిటి గడ్డ, తొడగొట్టి మీసం మెలేసే అడ్డ. అలాంటి అడ్డాలో ఇద్దరు సీమ బిడ్డలు, ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులే, అనుభవజ్ఞులే. ప్రజల చాయిస్ కూడా వారిద్దరే, ప్రజల చూపు కూడా వారిద్దరిపైనే, ప్రజల ఓటు కూడా వారిద్దరిలో ఒకరికే. మరి ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు మనం చర్చిద్దాం. జనంలో కలిసిపోయిన ఆ జననేత ఎవరో ఇప్పుడు చూద్దాం. మీ అందరి అండదండలు ఉన్నంత వరకు, మీ తోడు ఉన్నంత వరకు, ఆ దేవుడు దయ ఉన్నంత వరకు, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు 175కు 175 సీట్లు లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తాము అని చెప్పండి. ఇది అసాధ్యం కానే కాదు, ఇది సుసాధ్యం. 175 అంటే అదంతా ఈజీ టాస్క్ ఏం కాదు. అంటే సీమలో 52కు 52 సీట్లలోనూ నెగ్గాలి. అంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సీటుతో సహా మొత్తం వైసీపీ ఖాతాలో పడాలి. మరిందుకు జగన్ వేస్తున్న వ్యూహం ఏంటి, ప్రత్యర్థిని పడగొట్టే మంత్రాంగం ఏంటి అన్నది ఓసారి ఆలోచిస్తే, విశ్లేషిస్తే సీట్ల అనౌన్స్మెంట్ దగ్గర నుంచి జగన్ చాలా వ్యూహాత్మకంగా పకడ్బందీగానే ఎన్నికల బరిలోకి దిగినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ముందుగా జగన్ టార్గెట్ కుప్పం. అది గెలిస్తే టీడీపీని నైతికంగా దెబ్బతీసినట్లే. అందుకే వైనాట్ కుప్పం అంటూ చంద్రబాబు ఇలాఖాలోనే తొడగొడుతున్నారు. కుప్పం అంటే టీడీపీకి కంచుకోట, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. మరి అలాంటి నియోజకవర్గంలో కూడా జగన్ వైనాట్ కుప్పం అంటున్నారంటే ఎంత కాన్ఫిడెన్స్! ఏదో రాజకీయంగా అనేయాలని వైనాట్ కుప్పం అని అనేయడం లేదు జగన్. ఏదో గుడ్డిగా విమర్శించేయాలని, ఏదో చెప్పేయాలని కాదు. కుప్పం అంటే టీడీపీ, టీడీపీ అంటే కుప్పం. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ వైభవానికి కారణం కుప్పం. చంద్రబాబు కాకితో కబురంపితే టపటపా ఓట్లు రాల్చే నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేశారని వైసీపీ అధినేత ప్రశ్నిస్తున్నారు. పోనీ కనీసం కుప్పంలో చంద్రబాబుకు సొంతిల్లైనా ఉందా అంటే అది లేదు. కానీ జగన్ ఎప్పుడైతే ఇవన్నీ ప్రస్తావించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కుప్పంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సొంతిల్లు కూడా కట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకా గృహప్రవేశం అయితే కాలేదు. పోనీ దశాబ్దాల పాటు తనను నెత్తిన పెట్టి చూసుకుంటున్న కుప్పానికి కనీసం రెవెన్యూ డివిజన్ అయినా ఇచ్చారా అంటే అది లేదు. ఈ విషయం జగన్ కాదు, స్వయంగా చంద్రబాబు కుప్పం ప్రజలతో అన్న మాటల్ని ఒకసారి వినండి. 45 ఏళ్లుగా నన్ను ఆరాధించారు, అభిమానించారు, అండగా నిలబడుకున్నారు. మీకు రుణపడున్న 40 ఏళ్లు చేయలేని పనులు 5 సంవత్సరాల్లో చేసి మా ఆడబిడ్డల రుణం తీర్చుకుంటారని మరొక్కసారి విన్నారా? 40 ఏళ్లలో కుప్పంకు చేయలేని పనులు ఈసారి అధికారంలోకి వస్తే చేసి చూపిస్తారంటున్నారు. ఈ విషయంపైనే జగన్ ఫోకస్ పెట్టి మరీ చంద్రబాబుపై వరుస అస్త్రాలను వ్యూహాత్మకంగా సంధిస్తున్నారు. 40 ఏళ్లు ఏమీ చేయలేని నాయకుడు ఈ 5 ఏళ్లలో ఏం చేస్తారంటూ విరుచుపడుతున్నారు జగన్. అంతేకాదు, కుప్పంను సొంతం చేసుకునేందుకు కృష్ణా జలాల్ని కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా 560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని పూర్తి చేయించారు. అంతేనా, కుప్పాన్ని మున్సిపాలిటీగా చేసిన ఘనత, రెవెన్యూ డివిజన్ తెచ్చింది కూడా జగన్ హయాంలోని. బీసీ సీట్లపై డబ్బుతో చంద్రబాబు పెత్తనం చేస్తున్నారని ఆరోపిస్తున్న జగన్ బీసీ వర్గానికి చెందిన భరత్ను వ్యూహాత్మకంగా చంద్రబాబుకు ప్రత్యర్థిగా నిలబెట్టారు. అంతేకాదు, భరత్ను మంత్రిగా కూడా చేస్తామని కుప్పం వేదికగా ప్రకటించారు జగన్. కుప్పం తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కుప్పంకు నీళ్లు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పి కూడా బిడ్డను గెలిపించండి. ఈ బిడ్డ గెలవకుండానే ఎమ్మెల్సీగానే ఉంటూనే కుప్పానికి ఇవన్నీ కూడా నాతో చేయించాడు. ఇక ఈ బిడ్డను గెలిపించండి, ఈ బిడ్డను మీకు మంత్రిగా పంపిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇలా కుప్పం నుంచే జగన్ వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తూ సీమను క్లీన్ స్వీప్ చేసేందుకు పావుల్ని గదుపుతున్నారు.
మామూలుగా అయితే వైనాట్ 175 అన్నది అన్నంత ఈజీ టాస్క్ ఏమీ కాదు. కానీ జగన్ తనకు ఆ టార్గెట్ పెద్ద కష్టం కాదంటున్నారు. బాగా చదివిన విద్యార్థి పరీక్షలంటే భయపడతాడా? చాలా సరదా పడతాడు. ఇప్పుడు జగన్ లో కూడా అలాంటి సరదానే కనిపిస్తోంది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చా, ఏపీని 5 ఏళ్లు సంక్షేమ పథంలో నడిపించా, ప్రతి గడపకు ప్రభుత్వ పథకాల్ని చేరవేశా. గడప గడపకు కార్యక్రమంలో ప్రతి అవ్వా తాత, ప్రతి అక్క చెల్లి, ప్రతి అన్న తమ్ముడు చెప్తున్న మాటల్ని విన్నా, వాళ్ళ ఆనందాన్ని కళ్ళారా చూశా. ఇంతకంటే తనకేం కావాలి? ఇది కదా తన గెలుపుకు సూచిక, ఇది కదా తన పాలనకు కొలమానం, ఇది కదా ప్రజల్లో తనపై ఉన్న నమ్మకం. జనంలోంచి వస్తున్న స్పందన కూడా ఇది. ఒకసారి ఇక్కడ ఎర్రటి ఎండలో నిల్చున్న అక్క చెల్లెమ్మల్ని చూడండి. మాకు ఆయన అంటే అభిమానం. జగన్ అన్నే మాకు రావాలా, ఆయనే గెలవాలి. జగన్ అన్న అంటే అభిమానం. మేము జై జగన్, జై జై జగన్. పింఛన్ ఇచ్చాడు, జగన్కే వేస్తాం. వస్తాం, మా పర్వాలే, మా పేణాలు పోయినా కూడా పర్వాలే. ఇట్లా రాయలసీమలో ఇప్పటికే వైసీపీ ప్రభంజనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ముఖ్యంగా సీమలోని 4 జిల్లాల్లో టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. జగన్ సొంత జిల్లా కడపలో 10 స్థానాలుండగా 10కి 10 స్థానాల్లో కూడా వైసీపీ సత్తా చాటింది. కర్నూలు జిల్లాలో 14 స్థానాల్లో కూడా ఫ్యాన్ ప్రభంజనం క్రియేట్ చేసింది. 2014లో అయితే అనంతపురం జిల్లా టీడీపీకి 12 సీట్లు కట్టబెట్టింది. కానీ 2019లో టోటల్ కథ అడ్డం తిరిగింది. అనంతపురం జిల్లాలో ఒక హిందూపురం మినహా మిగతా స్థానాల్లో జగన్ ప్రభంజనం కనిపించింది. హిందూపురంలో బాలయ్య, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ మాత్రమే గట్టెక్కారు. అంతెందుకు, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కుప్పం మినహా మిగతా 13 చోట్ల టీడీపీ ఓడిపోయింది. ఇది కేవలం జగన్ ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు, ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పుడు ఈ రికార్డును ఓవర్టేక్ చేసేందుకు సీమ నుంచే తన తొలి బస్సు యాత్రను ప్రారంభించారు. తన కంచుకోట కడప జిల్లా నుంచే తన ఎన్నికల సమరానికి సమరశంఖ మూదారు. ఏ గడ్డ నుంచి ప్రత్యర్థులు తనపై విమర్శల వాన కురిపిస్తున్నారో, ఏ అడ్డా సాక్షిగా తన బాబాయి వివేక హత్య కేసులో వేలెత్తి చూపుతున్నారో, ఏ గడ్డ సాక్షిగా తన కుటుంబంలో చిచ్చుపెట్టి తన సొంత చెల్లితో వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారో, అక్కడి నుంచే ప్రత్యర్థులకు సమాధానం ఇవ్వాలన్నది జగన్ ఆలోచన. అందుకే అక్కడి నుంచే తనపై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొడుతూ అసలు వాస్తవం ఇది అని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. అది కూడా జనానికి అర్థమయ్యేలా. ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి, చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒకసారి గమనించండి వీరికున్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని. ఎన్నికలంటే నేతలంతా వస్తారు, 4-5 మాటలు చెప్తారు, జనాన్ని ఓ భ్రమలో ముంచెత్తేసి ఏదో చేస్తామని అరచేతిలో స్వర్గం చూపించి వెళ్తుంటారు. కానీ సీఎం జగన్ అలాంటి యాత్రలకు భిన్నంగా బస్సు యాత్ర సాగిస్తున్నారన్నది పొలిటికల్ ఫాలోయర్స్ మాట. బస్సులో వెళ్లినా, నడక సాగినా, సిద్ధం సభల్ని నిర్వహించిన జనానికి దగ్గరగా వచ్చి వారి మాటల్ని ఆలకిస్తున్నారు. వారి సమస్యల్ని నోట్ చేసుకుని వారి బాధల్ని సావధానంగా వింటున్నారు. ఎంతమంది వచ్చి తమ ఆవేదన చెప్పినా ఓపిగ్గా వింటూ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు సూచిస్తున్నారు సీఎం జగన్. ఊరికే ఎలాగోలా పాలిద్దాం, ఏదో హామీలు చేసి జనాన్ని నమ్మిద్దాం, మరో 5 ఏళ్లు పబ్బం గడిపేద్దాం అనుకుంటే ప్రజలు అంత తెలివి తక్కువరేం కాదు. ఎవరు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు అన్నది మాత్రమే పరిగణలోకి తీసుకుని ఓట్లేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా సీమలో ప్రజలు చాలా క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తున్నారు. అందుకే వైసీపీ గత 2 ఏళ్లుగా అక్కడ ప్రత్యేక కార్యాచరణతో ప్రజలకు దగ్గరవుతూ వస్తోంది. ఎలాగో చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఇప్పుడు 13 జిల్లాలతో ఏర్పాటైన నవ్యాంధ్రకు అధిక కాలం పాటు రాయలసీమకే చెందిన నేతలు సీఎంలుగా వ్యవహరించినా సీమకు పెద్దగా ప్రయోజనమేమీ దక్కలేదు. చంద్రబాబు కూడా సీమ బిడ్డే అయినా ఆయన హయాంలో సీమకు ఒరిగిందేమీ లేదు. అయితే అందరిలా తాను కూడా తన సొంత ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశానన్న అపవాదం ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధంగా లేరు. ఈ క్రమంలో అధికారంలోకి రాగానే తన ప్రాంతానికి ఏం చేయొచ్చన్న దిశగా ఆలోచన చేశారు జగన్. సీమలోని 4 జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్ని కలుపుకుంటే వైసీపీ పట్టు ఏమాత్రం సడలలేదు అన్నది జగన్ ధీమా. రాయలసీమ అంటేనే వైసీపీకి కంచుకోటగా ఉంటుంది. ఈసారి కూడా ఇక్కడ తనకు అదే పట్టు ఉంటుంది అన్నది జగన్ అంచనా. అందుకే ఎక్కడా సీమలో పట్టు సడలకుండా గత 2 ఏళ్ల నుంచి ఇక్కడ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. టీడీపీ సీమపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేసిన ప్రతిసారి జగన్ తనదైన వ్యూహాలతో పార్టీ పట్టు సడలకుండా చూసేవారు.
సీమ రాజకీయాలపై మంచి పట్టున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దింపి ఆయన కేవలం చిత్తూరుకే పరిమితం చేయకుండా అనంతపురం జిల్లాలో కూడా వరుస సమావేశాలు నిర్వహించేలా చేశారు. ఆయా నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసేవారు. కేవలం పెద్దిరెడ్డి మాత్రమే కాదు, ఎంపీ మిథున్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ వివిధ నియోజకవర్గాల్లో పర్యటించేవారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలపై ఫోకస్ పెట్టి పరిష్కరించేవారు. దీంతో టీడీపీ వ్యూహాలు సీమలో పారకుండా జగన్ తెలివిగా వ్యవహరించారన్నది విశ్లేషకుల మాట. అంతేకాదు ప్రతి సభలో కూడా జగన్ చెప్తున్న మాట, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మాటల్ని నమ్ముతారా? 5 ఏళ్ల పాలనలో ప్రతి హామీని నిలబెట్టుకున్న మీ బిడ్డకు అండగా ఉంటారా అంటూ పాజిటివ్ అజెండాతో తన ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు జగన్. అయ్యా 14 ఏళ్ళు సీఎంగా చేశావు, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు. మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అయ్యా నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా? 2 చేతులు పైకెత్తారా బా, ఇలా 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 4 ఉమ్మడి జిల్లాల్లో కూడా జగన్ సీట్ల ప్లానింగ్ ఎవ్వరికీ అంతు చిక్కని వ్యూహమే అంటారు విశ్లేషకులు. సీమలో కొంతమంది వైసీపీకి పనిచేసిన నేతలు పార్టీ మారడంతో స్థానికంగా టీడీపీ, జనసేన పార్టీల్లో జోష్ వచ్చినట్టుగా భావిస్తున్న కార్యకర్తలు, ఓటర్లు మాత్రం వారి పట్ల విముఖంగా ఉన్నట్లు సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటుగా సామాజిక సమీకరణాలు, సంక్షేమ పథకాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. సీమలో పరిస్థితులపైన స్వయంగా సమీక్షించిన జగన్ కొంతమంది ముఖ్య నేతలకు బాధ్యతల్ని అప్పగించారు. ఎన్నికల సమయంలో సీమలోని చాలా నియోజకవర్గాల్లో రాజకీయంగా అనూహ్య మార్పులు జరుగుతాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. తామే గెలుస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయనేది స్పష్టమవుతోంది. సిద్ధం సభలకు వస్తున్న స్పందన, నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల ప్రచారంపై వస్తున్న సానుకూలతలతో ఈసారి కూడా గత ఫలితాలే వస్తాయని వైసీపీ ధీమాగా ఉంది. తోడేళ్లుగా మోసగాళ్లగా ఉంటున్న వాళ్ళంతా కూడా కుతంత్రాలు చేస్తా ఉన్నారు, కుట్రలు చేస్తా ఉన్నారు. వారి కుతంత్రాలకు, వారి కుట్రలకు మనందరి జైత్ర యాత్ర వారందరికీ వ్యతిరేకంగా సిద్ధం సిద్ధం అంటూ లక్షల సింహాలు గర్జిస్తా ఉంటే వస్తా ఉన్న శబ్దం సిద్ధం 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 నేను సిద్ధం అంటూ లక్షల సింహగర్జనలు ఒకే వేదికపై నుంచి గర్జిస్తే ఎంతటి సాలిడ్ సౌండ్ వస్తుందో అలా వస్తోంది జగన్ సభల్లో. అవును, సీమ నుంచి ప్రారంభమైన సిద్ధం సభలకు వస్తున్న స్పందన అనూహ్యం, అసామాన్యం అంటున్నారు విశ్లేషకులు. జనంతో జగన్ ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా చాలా కొత్తగా ఉందన్నది పొలిటికల్ ఫాలోయర్స్ మాట. మామూలుగా సభలంటే లక్షల మంది కూర్చున్న చోటు నుంచి నాయకుడు ఎక్కడో దూరాన కనిపిస్తాడు తప్ప దగ్గరగా చూద్దామన్నా కుదరదు సామాన్యులకు. జగన్ సిద్ధం సభల్లో ప్రతి ఒక్కరికి తాను కనిపించేలా, తన మాట వారి చెవుల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జగన్ సభలు పూర్తిగా సక్సెస్ అయ్యాయన్న ఆనందంలో ఉంది వైసీపీ క్యాడర్. 130 సార్లు బటన్ నొక్కి 2.70 లక్షల కోట్లు ఇచ్చాను, వచ్చే ఎన్నికల్లో మీరు నా కోసం 2 సార్లు బటన్ నొక్కి రాఖీ కట్టండి అంటూ జగన్ చెప్తున్న మాటలు మహిళల్లో సానుకూలత పెరిగేలా చేశాయంటున్నారు విశ్లేషకులు. ఈ 57 నెలల్లో మీ బిడ్డ అక్షరాల 124 సార్లు ప్రజల కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బాగు కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఏకంగా 2,55,000 కోట్లు, ఏకంగా 2,55,000 కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. జగనన్న 124 సార్లు మన కోసం బటన్ నొక్కాడు. జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి జగనన్న కోసం 2 బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి. ఇక కర్నూలులో న్యాయ రాజధానిపై 4 ఏళ్ల క్రితం ప్రజల్లో కనిపించిన ఆసక్తి ఇప్పుడు లేదు. ఇటీవలే న్యాయ విశ్వవిద్యాలయానికి జగన్ శంకుస్థాపన చేయడంతో వైసీపీపై మరింత సానుకూలత పెరిగిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. అంతేకాదు చంద్రబాబే న్యాయ రాజధానిని అడ్డుకుంటున్నారన్న అభిప్రాయం కర్నూలు ప్రజల్లో ఉందన్నది స్థానికంగా వినిపించే మాట. పెన్షన్ల ఆలస్యంపై కూడా ముఖ్యంగా ప్రజలు ప్రతిపక్షాలపై గుర్రుగా ఉన్నారు.
ఇప్పటి వరకు ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా అందిన పెన్షన్లు ఇప్పుడు ఎండల్లో నడుచుకుంటూ గ్రామ సచివాలయాల వద్దకు వెళ్లి తీసుకోవాల్సి రావడంపై వృద్ధుల్లో తీవ్ర వ్యతిరేకత కనబడింది. చంద్రబాబు వల్లే ఇలా అయిందని, అవ్వాతాతల హంతకుడు చంద్రబాబు అనే జగన్ మాటలు, వైసీపీ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. పెన్షన్లు అందుకునే పరిస్థితిలో ఈ 2 రోజుల్లో 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. సీమ ప్రచారంలో జగన్ స్టైల్ మారింది, స్పీచ్ మారింది. రాప్తాడు సిద్ధం సభలో అయితే సీఎం జగన్ టోటల్ గా వ్యూహం మార్చేశారు. ప్రసంగంలో సినిమా డైలాగులు యాడ్ చేస్తూ ప్రత్యర్థులపై పంచులు విసిరారు. సామెతలకు సెటైర్లు జోడిస్తూ జనం చేత కేక పుట్టించారు. ముఖ్యంగా ఫ్యాన్ ఇంట్లో తిరుగుతూ ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన గ్లాస్ సింక్ లోనే ఉండాలన్న సీఎం జగన్ సెటైర్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ప్రజలకు మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లోనే ఉంటుంది, అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీను గటగట తాగేసి తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింక్లోనే ఉంటుంది. ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది, సైకిల్ ఇంటి బయటే ఉంటుంది, తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉంటుంది.